మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం మరొక కీలక శుభవార్త చెప్పింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరొకసారి 3 నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారులు ఒకేసారి పొందనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రవాణా, నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆహార సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA పరిధిలో ఉన్నటువంటి కోట్లాది మంది రేషన్ కార్డుదారులకు భారీ ఊరట లభించనుంది. 3 నెలలకు సంబంధించిన రేషన్ను పూర్తిగా ఉచితంగానే అందిస్తారు. లబ్ధిదారులు ఎలాంటి అదనపు చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు. అలాగే ఫెయిర్ ప్రైజ్ షాపుల యజమానులు కూడా ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదు. ఇక ఇప్పటి వరకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే రేషన్ పంపిణీ జరిగేది. అయితే ఈసారి 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాల్సి ఉండడంతో ఆగస్టు నెల మొత్తము రేషన్ దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కొనసాగే అవకాశం ఉంది. 3 నెలల కోట ఒకేసారి అందజేయాల్సి ఉండడంతో ప్రతి రేషన్ కార్డు బయోమెట్రిక్ విధానంలో 3 సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే MLS పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు అవసరమైనటువంటి బియ్యాన్ని దశలవారీగా తరలించనున్నారు. చిన్న దుకాణాలకు ఒకేసారి సరఫరా చేస్తే పెద్ద దుకాణాలకు నిల్వ సామర్థ్యాన్ని బట్టి 2 లేదా 3 విడతలలో బియ్యం చేరవేయనున్నారు. ఇదే విధానాన్ని గతంలో కూడా ప్రభుత్వం అమలు చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేసిన అనుభవం ఉండడంతో ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీనివల్ల వర్షాకాలంలో రవాణా అంతరాయాలు వచ్చినా పేద కుటుంబాలకు రేషన్ అందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. రేషన్ తీసుకునే సమయంలో ఆధార్కు అనుసంధానమైన బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మీకు కేటాయించిన తేదీల్లోనే ఫెయిర్ ప్రైజ్ షాప్కు వెళ్ళి 3 నెలల కోటాను తీసుకోవాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక రేషన్ డీలర్ లేదా పౌర సరఫరాల అధికారులను సంప్రదించడం మంచిది. ఇక ఈ యొక్క అప్డేట్ తోటి ఇప్పుడు మరొకసారి 3 నెలలు రేషన్ బియ్యాన్ని తీసుకునేటువంటి సదుపాయం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇప్పుడు అందరికీ కలిసి వచ్చేటువంటి అంశంగా మారింది.